Matthew chapter 24 verse 10. మత్తయి సువార్త 24వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 24:10. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషింతురు. చాలండి. ఈ మాటలు ఎప్పుడు చెప్పాడు యేసు ప్రభు వారు? 3వ వచనం. ఎప్పుడు చెప్పారు చూడండి యేసు ప్రభు వారు ఈ మాటలు. ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును యుగ సమాప్తికి సూచనలేవని మాతో చెప్పుమనగా. చిన్న ప్రార్థన చేద్దాం వాక్య సహాయం నిమిత్తమై. మహిమ స్వరూపుడైన మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన మహిమోన్నతమైన నామాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిలబడిన నేను నిష్ప్రయోజకుడను. నాకు నీ ఆత్మ సహాయం అనుగ్రహించి నీ సంఘానికి ఏ మాటలైతే అవసరమో ఆ మాటలే మీరే పలికించి సంఘానికి దిద్దుబాటును క్షేమాభివృద్ధి కలిగించి మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుమని వాక్యమయ్యున్న క్రీస్తు యేసు నామములోనే అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, లాస్ట్ డేస్ లో జరుగుతున్నటువంటి లాస్ట్ డేస్ సైన్స్ అంటే సూచనలు, ఆఖరి దినాలలో జరిగే సూచనల్లో మనం దానిని సూచన అని అనుకోం, కానీ అదొక సూచన అని ఒక సూచన జ్ఞాపకం తెచ్చాను. ఆ సూచన ఏంటది? గత నెలలో మనం మాట్లాడుకున్నది అంత్య దినాలలో మోసం. ఏమిటది? మోసం. ఈ మోసం అన్న విషయాన్ని మనం అంత్య దినాల సూచనని ఎవరో కూడా అంత పట్టించుకోరు. కామన్గా మనం బైబిల్ చదివిన తర్వాత వాక్య ప్రకారంగా మనం చూసినప్పుడు ఏమనుకుంటామనంటే, రాజ్యం మీదకి రాజ్యం, కరువులు, భూకంపాలు, ఇవి మాత్రమే యేసు ప్రభు వారి యొక్క రాకడకు సూచనలను మనం అనుకుంటాం. కానీ లేఖనాలలో స్వయంగా యేసు ప్రభు వారే చెప్పిన మాటలు ఏంటంటే, అంత్య దినాలలో మోసం ఉంటుందని చెప్పి జ్ఞాపకం తెచ్చాను మీకు. అంత్య దినాల యొక్క సూచనల్లో ప్రారంభంలోనే చెప్పాడు యేసు ప్రభు వారు. యుద్ధాలు, కరువులు, భూకంపాలు అవన్నీ కింద వచనంలో రాయబడ్డాయి. కానీ ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండి శిష్యులు అడిగినప్పుడు యుగాంతానికి సూచనలు ఏంటని అడిగాడు. మొట్టమొదటిగా చెప్పిన యేసు ప్రభు వారి సూచన ఏంటదనంటే మోసం. ఈ మోసం ఎవరి లక్షణం అని చెప్పుకున్నామనంటే సాతాను యొక్క లక్షణం. ఈ సాతాను యొక్క ఈ లక్షణం, మోసం యొక్క ప్రారంభం ఆది కాండము నుండే ప్రారంభమైంది. అంటే ఆదిలోనే ఆదికాండ గ్రంథం 3వ అధ్యాయంలో మోసం అనేది ప్రారంభమైంది. 3వ అధ్యాయంలోనే పాప ప్రవేశం, 3వ అధ్యాయంలోనే మరణం ప్రవేశం. అయితే బైబిల్లోని చిట్ట చివరి గ్రంథమైనటువంటి ప్రకటన గ్రంథానికి వచ్చేసరికి అపవాది యొక్క అంతం 19వ అధ్యాయం, మన మరణానికి ముగింపు పలికి నిత్య జీవం దొరికే అధ్యాయం కూడా 19వ అధ్యాయంలోనే. ఎందుకనంటే 20వ అధ్యాయం నుంచి కొత్త భూమి, కొత్త ఆకాశం ఉండబోతుంది. యేసు ప్రభు వారి యొక్క 2వ రాకడంలో సూచనలలో గమనించిన వాటిల్లో ప్రారంభం చూసాం. అపవాది యొక్క ప్రారంభం. అపవాది అంత్యదినాలలో మోసం ఎలా చేస్తాడు అనంటే, మొట్టమొదటిగా మోసగాండ్రైనటువంటి సేవకులు వస్తారు, పనివారు వస్తారు, పెద్దలు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, కానీ అది బయలు వెళ్ళేది సంఘము నుండే అని మొట్టమొదటి సూచన జ్ఞాపకం తెచ్చాడు. అంత్య దినాలలో మోసం యొక్క విధానం ఎలా ఉంటుంది అనంటే, సత్యాన్ని వివాదాస్పదం చేయడం. ఎందుకనంటే ఇది నిజమా, మీరు చావరు అని చెప్పేసి ఆదికాండ గ్రంథంలో సాతాను ఆ అవ్వతో చెప్పాడు. మీరు దీన్ని దినమున చస్తారని దేవుడు చెప్తే అపవాది ఏం చెప్పాడు? మీరు చావరు అని చెప్పాడు. అంటే వ్యతిరేకంగా, దేవునికి వ్యతిరేకమైన కార్యాన్ని చేయడానికి సాతాను ఎవరిని ఉపయోగించుకున్నాడు?
అవ్వను ఉపయోగించుకున్నాడు. అవ్వ ఎవరు చేశారు? అవ్వను ఎవరు చేశారు? దేవుడే. సంఘములో కూడా సంఘములో నుండే ఈ మోసం ప్రారంభం అవుతుంది అని చెప్పేసి నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇంకోటి ఏం చేస్తాడనంటే, రెండవదిగా సత్యాన్ని, వాక్యాన్ని నిరాకరించేటట్టుగా చేస్తాడు. వాక్యం ఇది చేయొద్దు అని చెప్తే పర్వాలేదు చెయ్యొచ్చు అన్న స్థితికి అపవాది మనలను తీసుకుని వెళ్తాడు. అంత్య దినాలలో మోసం జరిగే విధానాలలో మనం ఏ విధంగా మోసం జరుగుతుందని అంటే, సత్యాన్ని వివాదాస్పదం చేయడం, అంత మాత్రమే కాదు వాక్యాన్ని నిరాకరించేటట్టు చేస్తాడు. అంత మాత్రమే కాదు క్రొత్త బోధ తీసుకుని వచ్చేస్తాడు. అంటే వాక్యం లాగానే ఉంటది, వాక్యానికి ప్రత్యామ్నాయ బోధ అనేది వస్తుంది. దీనికి ఒక ఉదాహరణ మీకు చెప్తాను. ఇక్కడ మనకి మల్కీపురంలో కూడా దొరుకుతుంది. జున్ను పాలతో చేసిన జున్నుకిని పౌడర్ తీసుకుని చూసుకున్న జున్నుకి ఎంత తేడా ఉంటుంది? రెండు దొరుకుతాయి, రెండు జున్నులాగానే ఉంటాయి. కానీ నువ్వు గేదె పాలతో వేసుకున్న జున్నుకి పౌడర్ పాలతో తెచ్చుకున్న జున్నుకి చాలా తేడా ఉంటుంది. చివరి దినాలలో వాక్యాన్ని వివాదాస్పదం చేసి క్రొత్త బోధన తీసుకుని వస్తాడు సాతాను అని చెప్పి జ్ఞాపకం తెచ్చాను. ఎందుకనంటే ఆ క్రొత్త బోధ ఎలా ఉంటుందంటే మనుషులకు ఇంపుగా ఉంటుంది. అబ్బా, ఆ సేవకుడు ఏం చెప్పాడురా, ఏం వాక్యం చెప్తున్నాడు, ఇంత పోయేసి ఆ వాక్యంలో గంటన్నర సేపు ప్రసంగంలో ఒక్క రెఫరెన్స్ ఉంటుంది, మిగతాదంతా కూడా కథే ఉంటుంది. అది మానవులు ఇష్టపడతారు. అంటే వాక్యాన్ని వివాదాస్పదం చేసి క్రొత్త బోధన తీసుకొచ్చి మనుషులకు ఇష్టమైన బోధను సాతాను చేస్తాడు అంత్య దినాలలో. అంత మాత్రమే కాదు, ఇంకొక సూచన ఏంటంటే దేవుని యొక్క మంచితనాన్ని తక్కువ చేసి చూపిస్తాడు సాతాను. దేవుని మంచితనం ఎంత గొప్పది ఒకసారి ఆలోచించండి. నీవు నేను కూడా నరకానికి వెళ్ళడం ఇష్టం లేక తన ప్రియ కుమారుణ్ణి, తన జనతైక కుమారుణ్ణి, తన అద్వితీయ కుమారుణ్ణి పరమనుడి భూకి పంపిస్తే మనము ఆ ప్రియ కుమారుని సొంత రక్షకునిగా చేర్చుకునే చిన్న పనిని మనం చేయలేము. ఆయన పరమ నుండి దిగి వచ్చాడు. ఆయన పరలోకంలో ఉన్నప్పుడు ఎటువంటి మహిమ ఆయనకున్నది? సెరూపులు, కెరాబులు, దూతగణములు, 24 పెద్దలు, 4 జీవులు ఎల్లప్పుడూ కూడా పొగడబడుచున్న ఆయన, 10,000 మందిలో గుర్తింపదగిన ఆయన కురూపిగా మార్చబడడానికి కారణం ఏమిటి? ఎందుకు ఆయన వ్యసనాకారుడి కింద మారాడు? ఎందుకు వ్యాధి నందని వాని కింద ఆయన అయ్యాడు? నిన్ను నన్ను విమోచించుట కొరకై ఆయన తన కుమారుణ్ణే బలియాగం చేయడానికి ఇష్టపడ్డాడు అనంటే దేవుని మంచితనం ఎంత గొప్పదో ఒకసారి ఆలోచించండి. ఇటువంటి మంచితనాన్ని నీవు నేను కూడా ఎరుగని వారం కింద మనం ఉన్నాం. అంత మాత్రమే కాదు, అపవాది చివరి దినాల్లో మోసం ఎలా చేస్తాడనంటే పాపమునకు ఉన్న శిక్షను తక్కువ చేసి చూపిస్తాడని జ్ఞాపకం తెచ్చాను. పాపమునకు ఉన్నటువంటి శిక్ష, పాపమునకు ఉన్నటువంటి శిక్ష ఎలా ఉంటుందనంటే, ఒక ఆదివారం నువ్వు మందిరానికి వెళ్ళటం మానేసావు, పర్వాలేదు ఏమీ లేదు అనిపిస్తుంది. మధ్యలో మరలా 3 వారాలు వచ్చావు, 4వ వారం మానేసావు, అప్పుడు నీకు ఏం పర్వాలేదు అన్నది కూడా నీకు అనిపించదు. దేవుని మందిరానికి వెళ్ళకపోవడం కూడా ఒక పాపం అన్న విషయాన్ని అపవాది మీకు తెలియకుండా చేస్తాడు. ఎంతమంది ఇంటి దగ్గర ఉన్నారు ఈ రోజున? దేవుని మందిరానికి ఎందుకు రాలేకపోతున్నారు? మీలో జీవం ఉంది, ఆయుష్ ఇచ్చాడు, సజీవుల లెక్కలలో మీరున్నారు అనంటే దేవుని మందిరంలో మీరు ఎందుకు కనబడట్లేదు? ఎందుకు దేవుని మందిరంలో మీ ముఖాలు చూపించలేకపోతున్నారు? యాకోబు అనుభవాలలోని దేవుని మందిరంలో మీకు జ్ఞాపకం చేశాను. పరలోకపు గవిని ఇదే దేవుని మందిరం. నువ్వు పరలోకంలోనికి ప్రవేశించాలంటే ద్వారం గుండా ప్రవేశించాలి, గవిని వెంబడి ప్రవేశించాలి. ఆ గవిని ఏంటది? దేవుని మందిరం. ఆ మందిరంలోకి నువ్వు వస్తున్నావా? ఎందుకు మందిరాన్ని నిర్లక్ష్యం పెడుతున్నావు? విశ్వాసి కింద రక్షింపబడ్డావు, విశ్వాసి కింద నమ్ముకున్నావు, విశ్వాసి కింద
మందిరానికి వస్తున్నావు, విశ్వాసి లక్షణాలు నీలో ఉన్నాయా? విశ్వాసి లక్షణాలు గనక నీలో లేకపోతే గనక నీలో ఉన్నది సాతానే. అది నువ్వు గమనించాలి. నీలో ఉన్నది ఎవరు? సాతాను. సాతాను ఉంటే విశ్వాసికి ఉండవలసిన లక్షణాలు ఉండవు. అపవాది ఏం చేశాడు? దేవుని మంచితనాన్ని తక్కువ చేసి చూపించి మీరు చావనే చావరని చెప్పేసి దేవుడు విధించిన శిక్షను తక్కువ చేసి హవ్వకు చూపించాడు. దేవుని మంచితనాన్ని తక్కువ చేసి చూపించాడు. లాస్ట్కి ఏం చేస్తాడని చెప్పానంటే పాపము చెయ్యొచ్చు అన్న స్థితికి అపవాది తీసుకొచ్చి మిమ్మల్ని వదిలిపెట్టేస్తాడు. ఇది చిట్ట చివరి స్టేజ్ అని చెప్పాను మీకు, మోసం చేయటంలో. అంత్య దినాలలో ఈ మోసాన్ని ఎలా ఎదుర్కోవాలి అని అంటే మీకు జ్ఞాపకం తెచ్చాను. అంత్య దినాలలో మోసాన్ని ఎదుర్కోవాలి అని అంటే వాక్యాన్ని పరిశోధించాలి. కొత్త నిబంధన గ్రంథంలో అపోస్తుల కార్యములలో ఒక సంఘం అపోస్తుడైన పౌలు చెప్పిన ప్రసంగాన్ని, వాక్యాన్ని లేఖనాలతో సరిపోల్చి చూచింది ఒక సంఘం. ఏ సంఘం అది? ఎవరు బైబిల్ చదవట్లేదా? లేఖనాలలో క్రొత్త నిబంధనలో అపోస్తులలో చెప్పిన యొక్క లేఖనాల్లో ఉన్న సంగతులు అలాగున్నవో లేవని పరిశోధించిన సంఘం ఒకటి ఉంది. బెరయా సంఘం. లేఖనాల్లో ఉన్న సంగతులు అలా ఉన్నాయో లేదో మనం పరిశోధించాలి. అంత్యకాలాలలో లాస్ట్ డేస్లో ఇది చాలా ప్రాముఖ్యమైనది. అంత మాత్రమే కాదు, సత్యాన్ని ప్రకటించాలని జ్ఞాపకం తెచ్చాను. అంత మాత్రమే కాదు, సత్యాన్ని ప్రకటించడం మాత్రమే కాదు, సత్యాన్ని మనం కాపాడవలసిన బాధ్యత కూడా నీ మీద నా మీద ఉన్నది. ఎందుకనంటే చిట్ట చివరి దినాలలో సత్యం ఉండదు, అసత్యమే ఉంటుంది, మోసం ఉంటుంది. కాబట్టి ఆఖరి దినాలలో మోసం అనేది అత్యంత ప్రభావితం చూపిస్తుందనే ఒక సూచన మీకు జ్ఞాపకం తెచ్చాను. ఈ మధ్యాహ్నం వేళ మనం చదువుకున్న వాక్య భాగంలో నుండి మనం వెళ్దాం రండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 10వ వచనం. 24:10 చదవండి మళ్ళా. అనేకులు అభ్యంతరపడి, మొదటి మాట ఒకనినొకడు అప్పగించి, రెండవ మాట ఒకనినొకడు ద్వేషించటం. ఈ మూడు మాటలు మనం జ్ఞాపకం తెచ్చుకుని ఈ మధ్యాహ్నం దేవుని మందులో నుంచి మనం వెళ్దాం. అనేకులు అభ్యంతరపడి అని అన్నాడు. అనేకులు అభ్యంతరపడి అనంటే అభ్యంతర పడడం. మన బైబిల్ తెలుగులోనిది ఏ భాషలోంచి ట్రాన్స్లేషన్ చేయబడింది? ఆదికాండం కన్నా ముందు రాసి ఉంటుంది. మీరు ఎవరు చదవరా? ఏ భాషలోంచి మనకి ట్రాన్స్లేషన్ చేయబడింది, అనువాదం చేయబడింది? ఆదిమ హెబ్రీ భాషలో నుండి. హెబ్రీ భాషలో అభ్యంతరపడి, లేదంటే గ్రీక్ లో కూడా అభ్యంతరపడి అనే పదం దగ్గర ట్రాప్ లేదా వల లేదంటే ఉచ్చు అనే పర్యాయ పదాలు రాయబడి ఉన్నాయి అభ్యంతరపడి అనే మాటకి. అనేకులు అభ్యంతరపడి, ట్రాప్ లేదంటే వల లేదంటే ఉచ్చు అనే పర్యాయ పదాలు ఉన్నాయి. కానీ దీన్ని గ్రీకులో ఏమన్నారంటే స్కాండిలైజో అనే పదం గ్రీకులో వాడబడింది. తెలుగులో ఎక్కడ మనకు కనిపించదు. కానీ గ్రీకులో కొత్త నిబంధనలో దాదాపుగా 120 సార్లు వరకు రాయబడింది స్కాండిలైజో అనే పదం. స్కాండిల్ అనగా ఒక వ్యక్తిని ట్రాప్ చేసి ఉచ్చులో బిగించడం. అభ్యంతరపడి అని అంటే ఏం చేయడం అంటే ఉచ్చులో బిగించడం. ఆ ఉచ్చు కాలుకు పడిన తర్వాత ఆ ఉచ్చులోంచి దానికి తప్పించుకోవడానికి ఎలా లేకుండా ఉంటుందో ఈ అభ్యంతరపడి, ఈ ట్రాప్, ఈ వల ఉచ్చు అనేది కూడా అలానే ఉంటుందని జ్ఞాపకం తెచ్చాను. దీని ముందు నా వాక్య భాగంలో వివరిస్తాను. రెండవది ఏమనంటే అప్పగించి అన్నాడు. అనేకులు అభ్యంతర పడతారు, ఒకనినొకడు అప్పగించిందంటే
బిట్రేయల్ అనే యొక్క గ్రీక్ వర్డ్ నుంచి ఇది ట్రాన్స్లేషన్ చేయబడింది. దీనిని ఇంకొక పర్యాయ పదాన్ని ద్రోహం అని చెప్పొచ్చు. ఏమని చెప్పొచ్చు? ద్రోహం. ఒకరినొకడు అప్పగించిన దగ్గర ద్రోహం అని చెప్పవచ్చు. ఉదాహరణకి ఇస్కరియోతు యూదా చేసింది, దాన్ని ద్రోహం కింద చెప్పొచ్చు. అంత మాత్రమే కాదు, ద్వేషింతారు అని చెప్పేసి, అంటే ద్వేషం ఉంటుంది మనుషుల్లో. ఆఖరి దినాలలో ఒకరికి ఒకరు ట్రాప్ చేస్తారు, ఉచ్చులు వేస్తారు. అంత మాత్రమే కాదు, ఒకరినొకరు ద్రోహం చేసుకుంటారు, అంటే ఒకరినొకరు అప్పగించుకుని ద్రోహం చేసుకుంటారు. అంత మాత్రమే కాదు, ఒకరినొకరు ద్వేషించుకుంటారని లేఖనాలు సెలవిస్తుంది. ఈ ఆఖరి దినాలలో జరిగే సూచనల్లో ఒక సూచన ఇది. ఆయన ఏమన్నాడు అని అంటే, ఒకరినొకడు ద్వేషింతురు అన్నాడు. ఈ ద్వేషం ఎక్కడ ఉంటుంది అంటే, ఇది సంఘములో ఉండే ద్వేషం, ఇది బయటది కాదు. ఎక్కడ ఇది? సంఘములో ఉండేటువంటి ద్వేషం. 9వ వచనం ఒకసారి చదవండి. 24:9. అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపెదరు, మీరు నా నామమున సకల జనుల చేత ద్వేషింపబడుదురు. ఇది బయట జరిగే ద్వేషం. ఇది 10వ వచనంలో ఉన్నది సంఘంలో జరిగే ద్వేషం. 9వ వచనంలో ఉన్నది బయట జరిగే ద్వేషం. ఈ రెండింటికి తేడా గమనించాలి మనం. 9వ వచనంలో లోకంలో జరిగే ద్వేషాన్ని గురించి చెప్పాడు. 10వ వచనంలో సంఘంలో జరిగేటువంటి ద్వేషం గురించి చెప్పాడు. అంటే అంత్య దినాలలో మనుషుల యొక్క ద్రోహం ఎలా ఉంటుంది, అంత్య దినాలలో మనుషుల మోసం చూశాను గత వారం. ఈ వారం అంత్య దినాలలో మనుష్యుల యొక్క ద్రోహం ఏ విధంగా ఉంటుంది అన్నది మనం చూద్దాం. ద్రోహం ఎలా ఉంటుంది అన్న విషయాన్ని గమనించక ముందు ఒక ఉదాహరణ మీకు చెప్తాను. అమెరికాలో ద గ్రేట్ ఇన్వెస్టిగేషన్ ఒకటి ఉంది, FBI అంటారు దాన్ని, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, FBI. ఈ FBI ఇది మనం గమనించినట్లయితే అమెరికాలో గూఢచర్యం చేసే వాటిల్లో దాదాపుగా మొట్టమొదటి స్థానంలో ఇజ్రాయెల్ ఉంటుంది. ఇజ్రాయెల్ మోసాద్ తర్వాత ఈ FBI 2వ స్థానంలో ఉంది. ఇన్వెస్టిగేషన్, గూఢచర్యం చేసే యొక్క ఇన్వెస్టిగేషన్ సంస్థల్లో ఇది ఒకటి. రాబర్ట్ ఫిలిప్ హన్సన్ అనే ఒక అమెరికన్ ఒక ఆయన ఏం చేశాడు అని అంటే, ఇతను FBIలో ఒక ఇన్వెస్టిగేటర్ కింద ఉన్నాడు. రాబర్ట్ ఫిలిప్ ఆయన FBIలో ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్లో ఉండి అమెరికా యొక్క గూఢచర్యాన్ని 1979 నుంచి 2001 వరకు సోవియట్ రష్యానికి తెలియజేశాడు అమెరికా యొక్క గూఢచర్య వ్యవస్థను. ఇది మీరు గూగుల్లో చదవండి, గూగుల్లో మొత్తం వస్తుంది. ఇది దాదాపుగా 22 సంవత్సరాలు అమెరికా ఒక పేరుగాంచిన గూఢచర్య సంస్థలో ఉండి అమెరికా యొక్క గూఢచర్యాన్ని ఇతరుల దేశానికి ఆయన చెప్పాడు. అంటే అమెరికా యొక్క FBIలో అత్యంత చెత్త రికార్డు కింద వారు చెప్పుకున్నారు దీన్ని. అత్యంత చెత్తది, హీనమైనది. ఎందుకనంటే 22 సంవత్సరాలు వారి దేశం యొక్క భద్రతను గురించి ఎదుటి దేశానికి తెలియజేస్తున్నా కూడా వీళ్ళు తెలుసుకోలేకపోయారు. ఎందును బట్టి? ఆ FBIలో ఉన్న సభ్యుడని బట్టి, ఆ గూఢచర్యాన్ని బట్టి వారు తెలుసుకోలేకపోయారు. అంత మాత్రమే కాదు, ఇది పెద్ద విపత్తు కింద కూడా అమెరికా దేశం చెప్పింది. అయితే ఆఖరి దినాల్లో మనుషుల మధ్య ఉండే ద్రోహాన్ని గురించి 3 ముక్కలు మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటిది, ద్రోహమును గురించి పాత నిబంధన లేఖనాలు ఏమున్నాయో చూద్దాం. మొట్టమొదటిగా ద్రోహం గురించి పాత నిబంధన గ్రంథాల్లో లేఖనాల్లో ఏమున్నాయన్న విషయాన్ని చూద్దాం. 2, ఈ ద్రోహానికి యేసు ప్రభు వారు చెప్పిన మాటలు ఏంటో చూద్దాం. 1, పాత నిబంధన లేఖనాల్లో ద్రోహం గురించి ఏం చెప్పబడిందో చూద్దాం. 2వది, ద్రోహాన్ని గురించి స్వయంగా యేసు ప్రభు వారే ఏం చెప్పారు ఆయన మాటలు అనేది మనం చూద్దాం. చివరిగా ఈ ద్రోహాన్ని ఎదుర్కోవడానికి యేసు ప్రభు వారు చూపిన మాదిరి ఏముందో మనం చూద్దాం. ఈ 3 ముక్కలు మీ మనసులో జ్ఞాపకం తెచ్చుకోండి.
ద్రోహమును గురించి పాత నిబంధన లేఖన పాఠాలు, ద్రోహమును గురించి యేసు ప్రభు వారు చెప్పిన మాటలు ఏమున్నాయి, ఈ ద్రోహాన్ని ఎదుర్కోవటానికి యేసు ప్రభు వారు చూపించిన మాదిరి ఏమిటి, ఈ 3 ముక్కలు మనం తెలుసుకుని మందిరాన్ని విడిచి మనం వెళ్దాం రండి. ఈ ద్రోహం అనేది ఎవరి మధ్యన జరగచ్చు. భార్య భర్తకు చేయొచ్చు, భర్త భార్యకు చేయొచ్చు, పిల్లలు తల్లిదండ్రులకు చేయొచ్చు, స్నేహితులు మరొక స్నేహితుడు చేయొచ్చు. ఈ ద్రోహం తెలిసిన వారి మధ్య జరుగుతుంది. ఎందుకనంటే ఈ ద్రోహం చేయటం అనేది మనకు బాగా తెలిసిన వాడు మాత్రమే మనకు ద్రోహం చేయగలడు. మనకి తెలియని వాడు చేస్తే కనుక అది మోసం. మనకు ఆయన ఎవరో తెలియదు, తెలియని ఆయన చేస్తే కనుక మోసం. మన గురించి ప్రతి విషయాలు తెలిసిన ఆయనే మన గురించి కనుక చేస్తే అది ద్రోహం. అంత్య దినాల యొక్క సూచనల్లో మోసం, ద్రోహం ఈ రెండూ జరుగుతాయి. అంటే తెలియని వారి ద్వారా మోసగింపబడతాం, తెలిసిన వారి ద్వారా ద్రోహించబడతాం, ద్రోహానికి గురవుతామని జ్ఞాపకం చేస్తున్నాడు. రండి, పాత నిబంధన లేఖనాల్లో ఈ ద్రోహం గురించి ఏమి రాయవచ్చాడు. అసలు పాత నిబంధనలో ద్రోహం జరిగిందా? ఎలా జరిగింది ద్రోహం అసలు? ఎస్కేల్ గ్రంథం 28వ అధ్యాయం, ఎస్కేల్ గ్రంథం 28వ అధ్యాయం 14వ వచనం. ఎస్కేల్ గ్రంథం 28:14. అభిషేకమునందిన కెరూబువై ఒక ఆశ్రమముగా నీ ఉంటివి, అందుకే నేను నిన్ను నియమించి తిని దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతము మీద నీ ఉంటివి, కాళ్ళుచున్న రాళ్ల మధ్యను నీవు సంచరించుచుంటివి. 17వ వచనం. నీ సౌందర్యమును చూచుకొని గర్వించిన వాడవై నీ తేజస్సు చూచుకొని నీ జ్ఞానమును చెరుపుకొంటివి. కావున నేను నిన్ను నేలను పడవేసేదను, రాజులు చూచుచుండగా నేలకు అప్పగించేదను. చాలండి. పాత నిబంధనలో మొట్టమొదటిగా ద్రోహాన్ని ఎదుర్కొన్న ఆయన ఎవరు అనుకుంటున్నారు మీరు? ద్రోహం ఎవరు చేస్తారని చెప్పాను? తెలిసిన వారు, తెలియని వారు కాదు, తెలిసిన వారే ద్రోహం చేస్తారన్నాం కదా. పాత నిబంధనలో మొట్టమొదటిగా ద్రోహాన్ని ఎదుర్కొన్నది ఎవరనంటే మన పరలోకపు తండ్రి. ఈ విషయాన్ని ఎప్పుడు ఆలోచించలే కదా. ఇలాగా ద్రోహాన్ని ఎదుర్కొన్న వారిలో మొదటి స్థానంలో ఉన్నది మన పరలోకపు తండ్రి. అభిషేకం నందిన కెరూబు ఆశ్రయముగా నీవు ఉన్నావు. ఆ కెరూబు ఎటువంటి కెరూబు అని అంటే దేవుని యొక్క ఉన్నతమైన పరిశుద్ధమైన స్థానాన్ని కాపాడడానికి ఉన్నటువంటి అభిషేకం నందిన కెరూబు అది. ఆ కెరూబు ఏం చేస్తుందంటే దేవుణ్ణే ద్రోహం చేద్దామని సిద్ధపడింది. అయితే దేవుడు ఏం చేశాడనంటే దాన్ని ఏం చేశాడండి? క్రిందకు పడేశాడు. పరలోకంలో ఉన్న ప్రాముఖ్యమైన దూతలలో 3 దూతలుగా మనం కామన్ గా చెప్పుకుంటాం. ప్రాముఖ్యమైన వారు ఇంకా ఉన్నారు, నేను వారి పేర్లు చెప్పట్లేదు, కానీ ప్రాముఖ్యంగా గాబ్రియేలు, మిఖాయేలు, లూసిఫర్ ఈ 3 దూతలు కూడా ప్రాముఖ్యంగా ఉండవలసిన వారు. అయితే వీరిలో గాబ్రియేలు, మిఖాయేలు ఉండి లూసిఫర్ అనే దూత మన పరలోకపు తండ్రి అయిన దేవునికి ద్రోహం చేసి పరలోకం నుండి క్రిందికి త్రోయబడ్డాడు. వీరిద్దరి కంటే, గాబ్రియేలు కంటే మిఖాయేలు కంటే ఉన్నతమైన స్థానములో ఉన్నవాడు, ఉన్నతమైన స్థానంలో ఉన్నవాడు, ఉన్నతమైన స్థానంలో ఉండి అభిషేకించబడిన కెరూబు అయ్యుండి దేవుని స్థానాన్ని ఆశించి ద్రోహం చేసి భూమి మీదకి పడవేయబడ్డావు.
పాత నిబంధనలో ద్రోహాన్ని ఎదుర్కొన్న వారిలో మొట్టమొదటిగా మన పరలోకపు తండ్రే ద్రోహాన్ని ఎదుర్కొనడానికి జ్ఞాపకం తెచ్చాను. అది మాత్రమే కాదు, ఆదికాండ గ్రంథం 4వ అధ్యాయంలో కనుక మనం గమనించినట్లయితే సొంత అన్నయ్య తమ్ముడికి ద్రోహం చేశాడు. సొంత అన్నయ్య తమ్ముడికి ద్రోహం చేశాడు. ఒకవేళ మీరు ఆలోచించండి, కయ్యేను హేబేలు వారి జీవితాల్లో కనుక మీరు గమనించినట్లయితే ఇద్దరు సొంత అన్నదమ్ములు. అన్న చంపేస్తాడని తెలుసుంటే గనక హేబేలు అక్కడికి వెళ్ళేవాడా? వెళ్ళడు. తల్లిదండ్రులు తీసుకెళ్ళటమో లేదంటే అన్న ఇలా ఉన్నాడని చెప్పడం ఏదో చేసేవాడు. అంటే అంత్య దినాలలో ద్రోహం ఏ విధంగా ఉంటుందంటే మనకు బాగా తెలిసిన వారి దగ్గర ఒకటి జ్ఞాపకం తెచ్చాను, తండ్రి పరిచారకుల మధ్య ఒక ద్రోహాన్ని జ్ఞాపకం తెచ్చాను, అన్నదమ్ముల మధ్య కూడా ద్రోహం జరుగుతుందని చెప్పి రెండవదికి జ్ఞాపకం చేస్తున్నాను. మూడవదిగా అంటే రక్త సంబంధి ద్వారా ద్రోహాన్ని ఎదుర్కొంటారు అంత్య దినాల్లో. కయ్యేను హేబేలు ఎవరు? అన్నదమ్ములు, రక్త సంబంధికులే కదా. వారిద్దరి మధ్యలో ద్రోహాన్ని ఎదుర్కొన్నారు. హేబేలు ద్రోహాన్ని ఎదుర్కొన్నాడు. అంత మాత్రమే కాదు, కీర్తనల గ్రంథం ఒక మాట చూడండి, ఈ మాట కీర్తనల గ్రంథం 55:12. కీర్తన 55:12. నన్ను దూషించువాడు శత్రువు కాడు, శత్రువైన ఎడల నేను దాన్ని సహింపవచ్చును. నా మీద మిట్టిపడివాడు నా యందు పగబట్టిన వాడు కాడు, అట్టివాడైతే నేను దాగి ఉందును. ఈ మాట దావీదు చెప్తున్నాడు. ఎవరి గురించో తెలుసా? దావీదు తన రాజ్యాధికారంలో ఉన్నప్పుడు తన దగ్గర ఉన్న వారిలో అహీతోపేలును అత్యంత నమ్మకస్తుడి కింద నమ్మాడు. అహీతోపేలు ఎంత చెప్తే దావీదు అంత చేసేస్తాడు. మళ్ళా ఎదురు సమాధానం చెప్పడు, ఏమీ ఆలోచించడు. అంతలా నమ్మాడు దావీదు. ఎవరిని? అహీతోపేలు. అహీతోపేలు ద్వారా కూడా దావీదు ద్రోహాన్ని ఎదుర్కొన్నాడు. రాజైన దావీదు అహీతోపేలు ద్వారా మాత్రమే కాదు, దినవృత్తాంత సమూయేలు 2వ గ్రంథం కనుక మనం గమనించినట్లయితే 15, 16, 17 అధ్యాయాలలో సొంత కొడుకు ద్వారా కూడా ద్రోహాన్ని ఎదుర్కొన్న వారిలో దావీదు ఉన్నాడు. ఒక నమ్మకమైన భక్తిపరుడైన తండ్రికి ద్రోహం చేశాడు అబ్షాలోము. నమ్మకమైన భక్తిపరుడైనటువంటి తండ్రికి ఏం చేశాడండి? ద్రోహం చేశాడు. ద్రోహం చేయాలంటే వారు మనకు బాగా తెలిసిన వారై ఉండాలని చెప్తున్నా. ఈ మాట మర్చిపోవద్దు. ద్రోహం జరిగేది నీకు తెలియని వారి ద్వారా జరగదు, తెలిసిన వారి ద్వారా. పరలోకపు తండ్రి ఎదుర్కొన్న ద్రోహాన్ని మనం చూసాం. సొంత రక్త సంబంధి అయిన కయ్యేను ద్వారా హేబేలు ఎదుర్కొన్నటువంటి ద్రోహాన్ని మనం చూసాం. తన సొంత స్నేహితుడైనటువంటి అహీతోపేలు ద్వారా దావీదు ఎదుర్కొన్న ద్రోహాన్ని మనం చూసాం. సొంత కొడుకు ద్వారా దావీదు ఎదుర్కొన్న ద్రోహాన్ని మనం చూసాం. అంత మాత్రమే కాదు, ఈ మాట కూడా చెప్పవచ్చేమని అనుకుంటున్నాను. సంసోను దెలీలా ద్వారా ఎదుర్కొన్నది కూడా ద్రోహమే కదా. సంసోను దెలీలాను నమ్మాడి కాబట్టి కదా అక్కడ పడుకున్నాడు. నమ్మాడి కాబట్టి కదా ఆమె దగ్గర ఉన్నాడు. నమ్మిన వారి ద్వారా చివరి దినాల్లో ద్రోహం జరుగుతానికి పాత నిబంధనలోని లేఖనాల ఆధారాలు ఇవన్నీ జ్ఞాపకం తెచ్చారు. ద్రోహం అనేది లేఖనాలలో చెప్పబడింది. ఈ ద్రోహాన్ని ఎదుర్కొన్న వారిలో పరలోకపు తండ్రి ఉన్నాడు, అన్నదమ్ములు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు. ఇక్కడ ఉన్న వారిలో మిమ్మల్ని నమ్మిన మీ భార్యలకు, మీ భర్తలకు లేదా మీ పిల్లలకు
మీ రక్త సంబంధికులకు ఎంతమంది ద్రోహం చేసేవారి కింద మనం ఇక్కడ ఎవరైనా ఉన్నామా? మిమ్మల్ని నమ్మిన భార్యలకు భర్తలకు ద్రోహం చేస్తున్నారు, ఇక్కడ ఉన్నారు ఎవరైనా? ఇది చూసి మనం నేర్చుకునే పాఠం ఏమిటిదనంటే, అటువంటి వారు ఎవరైనా కనుక ఇక్కడ ఉంటే కనుక మనం తెలుసుకోవాల్సిన మొదటి పాఠం ఏంటిదంటే, ఇవి అంత్య దినాలు అని, లాస్ట్ డేస్ అని, సమీపంగా ఉన్న దినాలు, దేవుని రాకడకు అది సమీపంగా ఉన్న దినాలు. అలాంటి దినాల్లోనే ఈ ద్రోహం జరుగుతుంది. అలాంటి ద్రోహం చేత నింపబడిన కాలములో నేను ఉన్నాం, అది మర్చిపో. సంఘాలలో ద్రోహం, కుటుంబాలలో ద్రోహం, సమాజంలో ద్రోహం, ఏ దిక్కున చూసినా కూడా ద్రోహం అనేది మనకు విరివిగా కనిపిస్తే కనుక ద్రోహంతో నింపబడిన కాలంలో నీవున్నావు అంటే మనం అంత్య దినాలకు అత్యంత సమీపంగా ఉన్నామని అర్థం. వీటన్నిటికంటే చిట్ట చివరిగా ఒక వ్యక్తిని చెప్తాను. ఇస్కరియోతు యూదా యేసు ప్రభు వారికి చేసిన ద్రోహం అత్యంత హీనమైనది. అప్పటి వరకు ఆయన బోధలు విన్నాడు, ఆయన అద్భుతాలు చూశాడు, ఆయన వెంబడి తిరిగాడు, డబ్బును కూడా మేనేజ్ చేసింది యూదానే. కానీ చివరిలో యేసు ప్రభు వారికి బోధ కూడా అని చెప్పొచ్చి ఆయన ఏం చేశాడు? ముద్దు పెట్టుకుని ఆయన్ని అప్పగించాడు. ఇది ఎంత ద్రోహం! అప్పటి వరకు మనతోనే తిరిగిన వారు సడన్ గా మనకు వ్యతిరేకులైపోయి మారిపోతే ఆ ద్రోహాన్ని మానవుడిగా మనం జీర్ణించుకోలేం. అయితే ద్రోహాలు ఇలా ఉంటుండగా ఈ ద్రోహాన్ని ఎదుర్కోవడానికి, ద్రోహాన్ని గురించి యేసు ప్రభు వారి యొక్క మాటల్లో ఏం చెప్పాడు? యేసు ప్రభు వారి యొక్క మాటలు చూద్దాం రండి. మత్తయి సువార్త 24:10. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషింతురు. మీకు జ్ఞాపకం తెచ్చాను కదా, అభ్యంతరపడడం అంటే ట్రాప్, వల వేయడం, ఉచ్చు బిగించడం. అప్పగించడం అంటే ద్రోహం చేయటం. ద్వేషింతురు అంటే ద్వేషించటం. ద్రోహం చేయటం అనంటే, ద్రోహం చేయటం అనేది భూకంపాలు, కరువులు, యుద్ధాలు, వీటన్నిటికంటే అత్యంత బాధాకరమైన సూచన ఈ ద్రోహం. తెలుసా మీకు? ఇది తెలుసా? అత్యంత బాధాకరమైనది. అనేకులు అభ్యంతరపడి ఉచ్చులతో నిండిన లోకంలో ఒక మనిషిని ట్రాప్ చేయడం, స్కాండిలైజ్ అని జ్ఞాపకం తెచ్చాను. ఒక వ్యక్తిని ట్రాప్ చేసి వలలో చిక్కించుకోవడం ద్రోహం చేయడానికి ముందుగా చేసే పని. ద్రోహం చేయడానికి ముందుగా ఏం చేస్తారు? ట్రాప్ చేసి వల వేసి ఉచ్చులో బిగించిన తర్వాత ద్రోహం చేస్తారు. ఇది అంత్య దినాలలో జరిగే సూచనలో ప్రాముఖ్యమైన సూచన అని చెప్పాను. ఒక వ్యక్తి నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఏదైనా ఒక ఉచ్చులో కనుక కాలు చిక్కుకుందనుకో, ఆ వ్యక్తి ముందుకు వెళ్ళగలుగుతాడా? వెళ్ళలేడు. అంత్య దినాలలో కూడా ఇలానే అపవాది మనలను అనేకమైన ఉచ్చుల ద్వారా బంధిస్తాడు. ఆ వల నీ వ్యసనం అవ్వచ్చు, నీ కుటుంబ పరిస్థితులు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అదే దానితో అపవాది నిన్ను పట్టుకుని బంధించి ద్రోహం చేయడానికి నీ పక్కనున్న వారినే లేపుతాడు. కొన్నిసార్లు సంఘంలో ఉన్న విశ్వాసుల ద్వారానే రావచ్చు ద్రోహం అనేది. ఎందుకనంటే ఆ మనిషి చేత ఆ తప్పు చేయించడం కూడా సాతాను ద్రోహాన్ని ఆ విధంగా వాడుకుంటాడు. అందుగురించే యేసు ప్రభు వారు ఏమన్నాడంటే, ఇది ఉచ్చులతో నిండిన లోకం,
ఉజ్జులతో నిండిన లోకం అన్నాడు ఆయన. మత్తయి సువార్త 24:10 ఏమన్నాడు? ఒకరినొకడు అప్పగించి. గ్రీక్లో దీన్ని పారామిడో అని అంటారు. గ్రీక్ వర్డ్. ఆ పారామిడో అనే పదం బైబిల్లో, క్రొత్త నిబంధనలో, గ్రీక్ బైబిల్లో 121 సార్లు రాయబడింది. అప్పగించి అనే పదం. అప్పగించి అని అంటే ఇంగ్లీష్లో దాన్ని బిట్రేయల్ అని అంటారు. అంటే నమ్మించి వెనుక నుండి మోసం చేసేదాన్ని బిట్రేయల్ అంటారు. ఒకరినొకడు ద్వేషించి అనే మాట అత్యంత బాధాకరమైంది. ఈ ద్వేషం ఎవరి మధ్యన ఉండదు? ఒకరిని ఒకడు, మనలో ఉన్న వారి ద్వారానే ఒకరినొకరు ద్వేషించారని ఉంది. తెలియని వాడు కాదు, తెలియని వాడు చేస్తే మోసం అని చెప్పాను. తెలిసిన వాడు మాత్రమే మనకు ద్రోహం చేయగలుగుతాడు. అంత్య దినాలలో అత్యంత ప్రాముఖ్యమైన సూచనలు ఒక సూచన ఇది. కొత్త నిబంధనలో కూడా ద్రోహాన్ని ఎదుర్కొన్న వారిలో ఒక ఆయన తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1:20. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1:20. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 20. వారిలో హుమనైనును అలెగ్జాంద్రును ఉన్నారు. వీరు దూషింపకుండా శిక్షింపబడుటకై వీరిని సాతానుకు అప్పగించి తిని. ఈ లేఖనాలు మనం చదివినప్పుడు ఈ అలెగ్జాంద్రు, హుమనై అనేవారు ఎఫెసీ సంఘంలోని సభ్యులు. వీరు ఎఫెసీ సంఘంలోని సభ్యుల కింద ఉన్నారు. వీరు ఎఫెసీ సంఘంలో సభ్యుల కింద ఉండి పౌలు ఎక్కడున్నాడన్న సమాచారాన్ని రోమా ప్రభుత్వానికి అందించిన వారు వీరిద్దరు. వీరు పౌలు ఇక్కడ ఉన్నాడని చెప్పి సమాచారాన్ని రోమా ప్రభుత్వానికి అప్పగించింది ఎవరినండి? ఎవరిని? పౌలనే మహాభక్తుని అప్పగించడానికి ఎవరిని వాడుకున్నాడు సాతాను? ఎఫెసీ సంఘంలోని సోదరులను, ఎఫెసీ సంఘంలోని వారిని ఆయన వాడుకున్నాడు. ఆ వాడుకుని మనుషులకు ద్రోహం చేయడానికి ఉన్నాడని జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ ద్రోహం ఎంత ప్రమాదకరమైందంటే, మీకు ఇంగ్లీష్లో ఒక బుక్ దొరుకుతుంది, ద టార్చర్ ఫర్ ది క్రైస్ట్ అని చెప్పి ఒక బుక్ దొరుకుతుంది. అంటే సత్యం కొరకు చిత్రహింసలు తెలుగులో. ఆ బుక్లో ఏంటంటే మెయిన్ పాస్టర్ రిచర్డ్ ఉమ్బెడ్ అనే ఒక ఆయన గురించి రాయబడి ఉన్నది. అది రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో రష్యాలో జీవించినటువంటి ఒక మిషనరీ సేవకుడు. ఆయన ద్రోహాన్ని ఎలా ఎదుర్కొన్నాడు అనంటే, ఆయన సత్యం చెప్తున్నాడు, సువార్త చెప్తున్నాడు అని చెప్పేసి ఆయన మలాన్నే ఆయన తినిపించారు. అంత ఘోరమైన విధానాన్ని ఆయన అనుభవించాడు. ఆయన పట్టించింది ఎవరు తెలుసా? సంఘంలోని వారే. ఆ సేవకుడిని పట్టించిన సంఘంలో వారే. అంత్య దినాలలో సంఘములో నుండే ద్రోహం అనేది ప్రారంభమైందని జ్ఞాపకం చేశాడు. ప్రభు ఏమన్నాడంటే, ఇది ఉచ్చులతో నిండిన లోకం అన్నాడు. ఇది ద్రోహంతో నిండిన లోకం అని జ్ఞాపకం తెచ్చాడు. అంత మాత్రమే కాదు, 24:10 ఏమన్నాడంటే, ఒకరినొకడు ద్వేషింతురు అన్నాడు. సంఘంలో ఒకరినొకరు ద్వేషించారన్నారు. మనం స్వార్థ ప్రకటించినప్పుడు ఇతరుల ద్వారా ద్వేషించబడతామే. ఆ ద్వేషం 9వ వచనంలో చెప్పబడింది, ఇది 10వ వచనంలో చెప్పబడింది. రెండింటి మధ్య తేడా అదే. ఈ ద్వేషం ఎక్కడనంటే సంఘంలోనే.
ఇంగ్లీష్ బైబిల్ ట్రాన్స్లేషన్లోని అత్యంత ప్రాముఖ్యమైన వ్యక్తి జాన్ విక్లిఫ్. ఆయన బైబిల్ని ట్రాన్స్లేషన్ చేయడం కొరకై చాలా శ్రమలు పడి బైబిల్ ట్రాన్స్లేషన్ చేసిన తర్వాత ఆయన ట్రాన్స్లేషన్ చేసేసాడు బైబిల్ మొత్తాన్ని ఇంగ్లీష్లోకి అని చెప్పిన తర్వాత ఆయన్ని రోడ్డు మధ్యలో నుంచోబెట్టి ఒక తాడు పోసి పైన అంటించి చంపేశారు. జాన్ విక్లిఫ్ అనే ఆయన తాడు పోసి, బతికున్న మనిషి మీద తాడు పోసి అంటించి చంపేశారు. చంపేసిన తర్వాత ఆయన ఒక చోట సమాధి చేసిన తర్వాత దాదాపుగా ఆయన మీద 24 కేసులు పెట్టారు. 24 కేసులు పెట్టి దాదాపుగా 42 సంవత్సరాల తర్వాత ఆయన బూడిద ఏ పెట్టెలైతే కప్పెట్టి పెట్టారో 42 సంవత్సరాల తర్వాత ఒక సంఘం బయటికి తీసి దానిని మరలా కాల్చి స్విఫ్ట్ నదిలో పెట్టారు. ఎవరో తెలుసా? ఒక సంఘం. అది సంఘంలోని వారే. అంటే ఆయన మీద ద్వేషాన్ని ఎంత పెంచుకున్నారో ఒకసారి ఆలోచించండి. ఎవరు పెంచుకున్నది ద్వేషం? సంఘంలోని వారే. సంఘంలో ఉన్నవారే ద్వేషాన్ని పెంచుకున్నవారు. ఈ ద్రోహం చేసింది ఎవరనంటే సంఘమే. సంఘమే ఈ ద్రోహం చేసిందని చెప్పేసి జ్ఞాపకం తెస్తున్నాడు. అంటే మనం ఇలా అనుకోవచ్చా? ఇది ద్వేషంతో నింపబడిన లోకం. ద్వేషంతో నింపబడిన లోకం ఇది. యేసు ప్రభువు వారే చెప్పారు ఈ లోకంలో ద్వేషం ఉంటుందని. అలా అయితే ఈ ద్వేషానికి యేసు ప్రభువు వారు చూపించిన మాదిరి ఏమిటి? ఈ ద్వేషానికి యేసు ప్రభువు వారు చూపించిన మాదిరి ఏముంది లేఖనాల్లో? మార్కు సువార్త 3వ అధ్యాయం, మార్కు సువార్త 3వ అధ్యాయం 13వ వచనం. ఆయన కొండెక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారాయన యొద్దకు వచ్చిరి. 19వ వచనం. ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా అనువారు గుంపుగా కూడి వచ్చిరి. చాలండి. ద్రోహాన్ని ఎదుర్కోవడానికి యేసు ప్రభువు వారు చూపిన మాదిరి ఏంటిదనంటే ఆయన తనకిష్టమైన వారిని పిలువగా ఇస్కరియోతు యూదా. యేసు ప్రభువు వారి యొక్క శిష్యులు ఎంతమంది అండి? 12 మంది. ఆయన్ని అప్పగించింది, ద్రోహం చేసింది ఎంతమంది? ఆయనకి ఒక్కరే. అయినప్పటికీ కూడా యేసు ప్రభువు వారు ఇస్కరియోతు యూదాను ప్రేమించాడా, ద్వేషించాడా? ప్రేమించాడు. యేసు ప్రభువు వారు చూపిన మొదటి మాదిరి ఏంటి? ద్వేషించే వారిని మనం ప్రేమించాలి. యేసు ప్రభువు వారు చూపిన మాదిరి. రెండవ మాదిరి చూద్దాం రండి. యోహాను సువార్త 13వ అధ్యాయం 21వ వచనం. యోహాను సువార్త 13:21. ఆత్మలో కలవరపడి మీలో నన్ను ఒకడు అప్పగించునని మీతో నిశ్చయముగా రూఢిగా చెప్పుచున్నాను. చాలండి. ఆయన ఆత్మలో కలవరపడ్డాడు. ఎందును బట్టి? ఆయన అప్పగించబోతున్న వ్యక్తి ఆయనకి తెలుసు. ఆయనతో పాటు 33 సంవత్సరాలు ఆయనతో పాటు తిరిగాడు. ఆయన బోధలు విన్నాడు, ఆయన అద్భుతాలు చూచాడు. ఆయన గురించి తెలిసిన వ్యక్తి ఆయనని అప్పగింపబోతున్నాడు అన్న విషయాన్ని యేసు ప్రభువు వారికి తెలుసా తెలీదా? అయినప్పటికీ కూడా ఆయన ఏం చేశాడు? ప్రేమించాడు.
ఆయన ఉద్దేశం ఏంటిదనంటే ద్రోహం చేసిన వ్యక్తి కాదు. నేను కలువరి సిలువకు వెళ్ళాలి, నా తండ్రి పనిని సంపూర్తి చేయాలన్న ధ్యేయం యేసు ప్రభు వారు మనకు చూపినట్టు మాదిరిలో రెండవది. నీ లక్ష్యం ఏదైతే ఉన్నదో ఆ లక్ష్యాన్ని మరిచిపోవద్దు. నువ్వు ద్రోహించబడిన తర్వాత ద్వేషించే వారిని నువ్వు ప్రేమించాలి, తెలివితో జాగ్రత్తగా వారితో ఉండాలి. రెండవది ఏమన్నాడంటే నీ ఉద్దేశం మర్చిపోవద్దు. ఆయన ఉద్దేశం మర్చిపోలేదనటానికి ఒక్కొక్క మాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:2, హెబ్రీయులకు రాసిన పత్రిక 12:2, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకే అవమానము నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి సింహాసనము, దేవుని సింహాసనం కుడిపార్శ్వన ఆసీనుడై ఉన్నాడు. ఆయన ఏం చేశాడంటే ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకే అవమానమును నిర్లక్ష్య పెట్టాడు. తర్వాత ఏం చేశాడు? సిలువను సహించాడు. ఆయన ఆత్మలో కలవరపడ్డాడంటే ఆయన అప్పగించబోతున్న వ్యక్తి గురించి ఆయనకు తెలుసు, ఆయనే అప్పగిస్తాడని తెలుసు. కానీ ఆయన ముగింపు పని ఏం చేయాలి? కలువరిగిరిలో ప్రాణం పెట్టాలి, కలువరిగిరిలో ప్రాణం పెట్టాలి. ఆ ఉద్దేశాన్ని ఆయన మరిచిపోలేదు. నీవు నేను దేవుని మందిరంలోకి వచ్చిన వారం మందిరానికి ఎందుకు వస్తున్నావు? ఆ ఉద్దేశాన్ని మర్చిపోతున్నావా? ఏమిటి నీ ఉద్దేశం? ఎందుకు వస్తున్నావు మందిరానికి? ఆ ఉద్దేశాన్ని మరిచిపోయి లోకం వెంబడి లోకస్తుని వరే లోకంలో కలిసిపోయి లోకస్తులు మాట్లాడినట్లు లోకంలో కలిసిపోయినట్లు దేవుని సంఘాన్ని లోకంతో కలపద్దు. నువ్వు మందిరానికి వచ్చే ఉద్దేశాన్ని ఎట్టు పరిస్థితుల్లో కూడా నువ్వు మర్చిపోవద్దు. మందిరానికి ఎందుకు వస్తాం మనం? ఒకానొక దినాన నీవు నేను ఎత్తబడతాం, దేవుని యొక్క ఆ యొక్క సింహాసనం దగ్గరికి మనం వెళ్తాం, ఆయన కళ్ళతో మనం చూస్తాం అనే నిరీక్షణ కొరకే దేవుని మందిరానికి నీవు నేను వస్తున్నాం. ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా కొంతకాలమే మనకి వ్యాధులు ఉంటాయి, కొంతకాలమే మనకి ఇబ్బందులు ఉంటాయి. కానీ పరమ జీవం పైన ఉన్నది, పైన వాటి మనం చూడాలన్న ఉద్దేశంతో దేవుని మందిరానికి వస్తున్న నీవు ఉద్దేశాన్ని మర్చిపోతున్నావా? యేసు ప్రభువు తన ఉద్దేశాన్ని మర్చిపోలేదు. ఇస్కరియోతు అదే అప్పగిస్తాడని తెలుసు, ముద్దు పెట్టుకుని అప్పగిస్తాడని తెలిసినప్పటికీ కూడా ఆయన ప్రేమించాడు. అంత మాత్రమే కూడా తెలిసినా కూడా మారు మాట పలకకుండా ఆ దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి యేసుక్రీస్తు ప్రభువు వారు ఇష్టపడ్డాడు, సిలువను సహించాడు. అత్యంత బాధాకరమైన ఘోర సిలువను ఆయన భరించాడు. ఎందుకొరకే ఆయన నిందించబడిన అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడు. అవమానాన్ని నిర్లక్ష్య పెట్టి దేవుని దగ్గర ఉన్నటువంటి ఆనందం కొరకే దేవుణ్ణి ఆనందింపజేయడం కొరకే తండ్రి పని నెరవేర్చడం కొరకే పరమ నుండి భూమికి దిగి వచ్చాడు. 3.5 సంవత్సరాలు సేవా జీవితంలో ఆయన మనకు మాదిరి చూపించి కలువరిగిరిలో ప్రాణం పెట్టాడు. ఆయన 6 గంటలు సిలువలో వేలాడాడు. ఆయన సిలువలో వేలాడేటప్పుడు ఆయన తలపై ముండ్ల కిరీటం పెట్టబడింది. అప్పటికే వీపంతా నాగలు చల్లవలే దున్నబడిపోయింది. ఆయన ఒక కొయ్యాల మీద ఆయన వేలాడుతున్నప్పుడు ఆయనకి దాహం వెళ్ళిపోయి 4 దవడను అంటికిపోయినప్పటికీ కూడా నీ కొరకే నా కొరకే మారు మాట పలకలేదు. యేసుక్రీస్తు ప్రభు వారు వన్న మాట శిలువ మీద ఉన్నప్పుడు నేను నా తండ్రిని వేడుకుంటే గనక ఆయన్ని ఆన్ ది స్పాట్ రక్షించగల సామర్థ్యం కలిగిన దేవుడు ఆయన ఉన్నాడు. అయినప్పటికీ కూడా ఆయన ఏం చేశాడు? నిందను అవమానాలను సహించాడు. ఎందుకొరకంటే నిన్ను నన్ను రక్షించడం కొరకై. ఆయనకు కలిగిన నిందల్లో, ఆయనకు కలిగిన అవమానాలలో, ఆయనకు కలిగినటువంటి ఘోరమైన శిలువ మరణంలో నీకు నాకు కలిగేది ఎంత సరిపోల్చి ఒకసారి దానికి దీనికి. ఆయన కొరడా దెబ్బల చేత కొట్టబడ్డాడు, తలపై ముళ్ళ కిరీటం పెట్టబడింది, ముఖంపై వేయబడింది, పిడిగొత్తులు గుద్దారు. అప్పటి వరకు ఆయనతో ఉన్నవారు ఆయన వీడన అవహేళన చేశారు. ఎందుకు ఆయన అవహేళన భరించాడు?
మనం చిన్న అవమానాన్ని తట్టుకోలేని మానవుల కింద మనం ఉన్నాం. నీ కొరకే నా కొరకే ఎంత అవమానాన్ని పొందాడు. ఆయనకన్నా ఎక్కువ అవమానం పొందుతున్నావు నువ్వు. ఆయనకన్నా ఎక్కువ నిందను భరిస్తున్నావా? ఆయనకన్నా ఎక్కువ హింసించబడుతున్నావా? ఆయన నీ కొరకే శిలువలో చేసిన ప్రాణత్యాగాన్ని ఎందుకు మర్చిపోతున్నావు? ఆయన శిలువ ప్రాణత్యాగం ఎందుకు నీకు గుర్తు రావట్లేదు? ఎందుకొరకే? చివరి దినాల్లో ద్రోహం మనుషుల మధ్య సంఘంలోనే ఉంటుందని చెబుతున్నాను. మనుషుల మధ్య ద్రోహం ఉన్నప్పుడు నువ్వు చూపించవలసింది ఏంటంటే దేవుని వల్లే ప్రేమించు. దేవుడు నువ్వు ఏ ఉద్దేశాన్ని కొరకైతే దేవుడు నీ తల్లి గర్భం నుండి నిన్ను బయటకు పంపించాడు, ఆ ఉద్దేశాన్ని నెరవేర్చడం కొరకే, దేవుని కొరకే పాటుపడి దేవుని కొరకే నేను జీవించాలని జ్ఞాపకం చేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఆదికాండ గ్రంథం 50వ అధ్యాయం 19వ వచనం, ఒకవేళ ద్రోహాన్ని కనుక నువ్వు ఎదుర్కొంటే కనుక నీ ఉద్దేశాన్ని మరిచిపోతానికి జ్ఞాపకం తెచ్చాడు. అంత మాత్రమే కాదు, ద్రోహాన్ని నువ్వు ఎదుర్కొంటే కనుక నిన్నెవరైతే ద్రోహం చేస్తున్నారో వారిని ప్రేమించమని చెప్పాడు. అంత మాత్రమే కాదు, మూడవది ఆదికాండ గ్రంథం 50 అధ్యాయం 19వ వచనం, త్వరగా చెప్పండి, 2 వచనం బాగా. యోసేపు భయపడి, నేను దేవుని స్థానమందున్నానా? మీరు నాకు కీడు చేయను ఉద్దేశించి తిరిగి కానీ నేటి దినమున జరుగునట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించను. భయపడకూడదు అంటున్నాడు. చాలండి. ఈ సన్నివేశం మీకు అందరికీ తెలిసింది కాబట్టి నేను చెప్పట్లేదు. యోసేపుని తన అన్నలు ద్వేషించారా లేదా? ద్వేషించారా? అంటే మనతో ఉన్నవారు మనలను ద్వేషించినప్పటికీ ఆ ద్వేషాన్ని మన రక్షకుడు దీవెనకరంగా మారుస్తాడు. అది నువ్వు మర్చిపోతున్నావు. ద్వేషించేవారు అన్నలతో పాటే యోసేపు పెరిగాడు, ద్వేషించే అన్నలతో పాటే ఉన్నాడు. ఆ ద్వేషింపబడిన యోసేపే ఒకానొక దినమున ఆ ఎవరైతే ద్వేషించారో ఆ ద్వేషించిన వారికి దీవెనకరంగా మారాడా లేదా? దేశానికే దీవెనకరంగా మారాడు అని అంటే నీవు నేను కూడా గ్రామానికి దీవెనకరంగా మారలేమా? దేవుడు మనల్ని విడిచిపెట్టాడు. యేసు ప్రభువారు ఆయన చూపిన మాదిరిలో ద్వేషానికి ఎదుటివారు నిన్ను ద్వేషించినప్పటికీ కూడా కనుక నీవు ప్రేమించినట్లయితే కనుక దేవుడు ఒకానొక దినాన్ని నీకు దీవెన అనుగ్రహిస్తాడని జ్ఞాపకం చేస్తున్నాడు. చివరి మాటని జ్ఞాపకం చేసి ముగిస్తాను. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం, ప్రకటన 2:10, మరణం వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. ద్వేషించేవారు ఎవరైనా సరే మనల్ని ద్వేషించనివ్వండి, ద్రోహాన్ని ఎదుర్కొనివ్వండి, మనమైతే మాత్రం మరణం వరకు ఎలా ఉండాలి? నమ్మకముగా ఉండాలి. ఉంటున్నావా మరణం వరకు నమ్మకంగా? మరణం వరకు నమ్మకంగా ఉంటే కనుక దేవుడు ఏమన్నాడంటే మనకు జీవ కిరీటం ఇస్తానంటున్నాడు. యేసు ప్రభువారు చూపించిన మాదిరిలో ఆయన ప్రేమించాడు. తన ఉద్దేశాన్ని మర్చిపోలేదు. దేవుడు మనల్ని విడిచిపెట్టలేదు. దేవుడు మనకు మాత్రం నమ్మకంగా ఉంటే ఆయన మనలను జీవ కిరీటం ఇస్తాడు అని చెప్పేసి అంటున్నాడు. తల వంచండి, ప్రార్థన చేద్దాం. ఒకవేళ అంత్య దినాలలో ఇది సూచన నేను అనుకోను, కానీ అంత్య దినాల సూచనలో అత్యంత ప్రాముఖ్యమైన సూచనల్లో ఇది రెండవది జ్ఞాపకం తెచ్చారు. మొదటిది మోసం, రెండవది ద్రోహం. ఈ ద్రోహం ఎలా ఉంటదనంటే ఎవరెవరి మధ్యన జరగవచ్చు, కానీ యేసు ప్రభువారు చూపిన మాదిరిని మర్చిపోవద్దు. అమ్మా అయ్యా, ఇప్పటి వరకు నువ్వు ఎలా ఉన్నావో నాకు తెలియదు. లేఖను నీతో స్పష్టంగా సూటిగా నీ హృదయంతో మాట్లాడితే గనక నీ హృదయాన్ని మార్చుకో. ఇక నుండైనా, ఈ రోజు నుంచైనా ఒక తీర్మానం చేసుకో. లేదు, ఇప్పటి వరకు నాను ద్రోహానికి ప్రప్రదంగా ద్రోహాన్ని చేసిన వారిలో అపవాది ఉన్నాడని జ్ఞాపకం తెచ్చాను. ఒకవేళ నువ్వు ద్రోహం చేస్తున్నావనంటే అపవాది సంబంధివి. ద్రోహం ఎదుర్కొన్నప్పటికీ నువ్వు ప్రేమిస్తున్నావనంటే
దేవుని సంబంధివి. నువ్వే సంబంధివి మరి నువ్వే నిర్ణయించుకో. నీ ఆత్మలో ఒకసారి పరిశీలన చేసుకో. పరిశీలించుకుని పరిశోధించుకొని దేవుని రాకడ కొరకే మనం సిద్ధపడదాం. మహిమా స్వరూపుడైన మా తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తుంది. అంత్య దినాలలో మనుషుల యొక్క ద్రోహం ఎలా ఉంటుందన్న విషయాలు మాతో మీరు స్పష్టంగా మాట్లాడారు. అందుని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అంత్య దినాల్లో మీరు చూపిన మాదిరి మేము చూపించలాగా మీ ఆత్మ సహాయం మాకు అనుగ్రహించి మేమందరం మా కుటుంబాలకు వెళ్చుగా నిండిన హృదయాలతో మేము వెళ్ళాలి. మీ సహాయం చూపించమని మా ప్రభువును మా రక్షకుడైనటువంటి క్రీస్తు యేసు ప్రభువు వారి ఉన్నతమైన నామంలోనే ప్రార్థన చేయించున్నాం.